ఎందుకండి ఇదంతా ఒక ఎత్తు అయితే వీడియో షూట్ చేయడానికి వెళ్తున్నాను. ఏంటి బాబు వీడియోలు తీస్తున్నారు అయితే ఈ మిస్టేక్ అయితే ఎప్పుడు చెయ్యకండి. ఎందుకంటే యూట్యూబ్ ద్వారా ఎప్పుడు మనీ వస్తుందో ఏంటో అయితే ఎవరికి తెలియదు. హాయ్ హలో వెల్కమ్ టు వేవీ ఛానల్. ఈ రోజు అయితే కొత్త వీడియోతో మనం అయితే ముందుకైతే వచ్చేసాం. ఏంటి బ్యాగులు బాక్సులు అన్ని ముందేసి కూర్చున్నాడు అనుకుంటున్నారా? మన యూట్యూబ్ స్టార్ట్ చేసి యూత్కి అయితే పెద్దవారికైనా నేను ఒక చిన్న సజెషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. అదైతే ఏమీ కాదు, ఈ వీడియో ద్వారా లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థం అవుద్ది. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇది. ఇంకా మన దగ్గర ఏ ఎక్విప్మెంట్ ఉంది, ఏంటి, దేనికి ఏది యూజ్ చేస్తాను ప్రతి ఒక్కటి అయితే తెలుసుకుందాం ఈరోజు. ఫస్ట్గా అయితే మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పదే పదే సబ్స్క్రైబ్ గురించి చెప్తున్నాడు ఏంటనుకోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మన ఛానల్ గ్రో అయితే అవుతుంది. అలాగైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం లాగ్ చేయకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే వీడియో ఎడిట్ చేయడానికి ల్యాప్టాప్ అయితే కావాలి. ఈ ల్యాప్టాప్ అయితే నేను హైదరాబాద్లో ఫ్రెండ్ ద్వారా అయితే తీసుకున్నాను. ఈ ల్యాప్టాప్ వచ్చేసి L480 లెనోవా. ఇది వచ్చేసి నాకు 27 అయితే పర్చేస్ చేశాను, 27,000కి అయితే. దీనికి మళ్ళీ హీట్ ఎక్కుతుంది కదా అని దీనికి మళ్ళీ ప్రత్యేకించి ఒక ఫ్యాన్ అయితే కొన్నాను. ఇది మళ్ళీ 700 తీసుకున్నారు. ఇదైతే లోకల్లోనే తీసుకున్నాను, తణుకులో. ఇదైతే ఫ్రెండ్ ద్వారా హైదరాబాద్ నుంచి పార్సిల్ చేసి పంపించారు. ఇదైతే 27 అయితే పడింది. ఎందుకు ఈ అమౌంట్ ప్రైసెస్ ఎందుకు చెప్తున్నానంటే, యూట్యూబ్ స్టార్ట్ చేసి ప్రతి ఒక్కరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ పెట్టుబడి అయితే పెట్టద్దు. పెట్టడం వల్ల చాలా నష్టపోతారు. నేను అలాగే కొన్ని అయితే మిస్టేక్ చేశాను, అందుకోసమని మీకు ప్రత్యేకించి చెప్తున్నాను ఫ్రెండ్స్. రెండోది ఫ్యాన్ తీసుకున్నాం. మూడోది T2 Pro వివో మొబైల్. ఇది వచ్చేసరికి 256 GB ఇంటర్నల్, 8 GB ర్యామ్. వివో T2 Pro 5G మొబైల్. ఇదైతే నేను పర్చేస్ చేయడానికి ఒక 25,000 అయితే పడింది. అదే 24,999 పడింది. ఇంకా 25,000 అయితే అయ్యింది దీనికి. మళ్ళీ అక్కడికైతే 25,000 అయితే మళ్ళీ పెట్టుబడి పెట్టాను. ఇది ఎలాగే ఉండగా మళ్ళీ ఇంకోటి ఏం చేశానంటే, మనం వీడియోస్ చూసిన తర్వాత మనం రాసిన తర్వాత రైటింగ్ రాసుకోవడానికి ఒక ట్యాబ్ అయితే తీసుకున్నాను. ఇదైతే మన ఫ్రెండ్ ద్వారా పంపించాడు బయట నుంచి. దీని ప్రైస్ అయితే ఎంఆర్పి 14,500 ఉంది. కాకపోతే ఇది మన 12,000కే వచ్చింది. ఇది చాలా అన్నిటికన్నా ఫస్ట్ ఇదే తీసుకున్న ల్యాప్టాప్ తర్వాత మనకి ఎక్కువ యూజ్ అవుద్దని. దీని తర్వాత వచ్చేసరికి మనకి K8 మైక్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు మనం వాడుతున్న మైక్ అయితే K8 మైకే. ఇది వచ్చేసరికి మనకి 350 లో ప్రైస్ లో దొరికింది. కాకపోతే వాయిస్ అయితే బెస్ట్ బాగానే ఉందని చెప్తున్నా. తీసుకోవాల్సిన వారు మెయిన్ ఇదైతే తీసుకోండి. ఫస్ట్ ల్యాప్టాప్, మొబైల్ ఇలాంటివి అయితే ఖర్చు పెట్టకండి. మెయిన్ మీ దగ్గరున్న ఫోన్తోనే యూజ్ చేస్తూ ఒక మైక్ అయితే తీసుకుని మీరు కంటిన్యూ చేస్తే మీ అకౌంట్కి ఏమైనా మానిటైజేషన్ అయ్యి అమౌంట్ వస్తే అప్పుడు మనం ఇంకా మిగతా ఇవన్నీ పర్చేస్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎలా ఉండగా ఏం చేశానంటే, మళ్ళీ దీనికన్నా ముందు K8 వైర్ మైక్ అయితే తీసుకున్నాం కదా మనం. ఇదైతే ఒకసారి యూజ్ చేశానంటే మళ్ళీ ఎందుకు పనికి రాలేదు, ఎందుకు పక్కన పడేసాను. ఇదైతే నాకు అంతగా యూజ్ అవ్వలేదు. యూజ్ చేద్దామని వేరే వాళ్ళకి ఇచ్చినా కానీ వాళ్ళకి కూడా ఫోన్కి అయితే యూజ్ అవ్వలేదు. అందుకని దీన్ని టోటల్గా అయితే పక్కన పెట్టేశాను. ఇది నెక్స్ట్ మనం వేవ్యూ స్టార్ట్ చేసినప్పుడు బయటికి వెళ్ళేవాళ్ళం కదా. బయటికి వెళ్ళినప్పుడు వీడియో స్టెబిలేషన్ ఉండాలి, స్ట్రక్ అవుతుంది, అలా ఊగుతా ఉంటుందని ఇదైతే రాజమండ్రిలోంచి అన్నయ్య ద్వారా తీసుకొచ్చారు. డిజిటెక్ 3 యాక్సిస్ జింబల్ అని, ఫోల్డబుల్ జింబల్ అని ఇది ఒక మోడల్. దీన్ని అయితే నేను ఎంత 5,300కి అయితే తీసుకున్నాను. అన్నయ్య వెళ్ళి తీసుకొచ్చారు. ఇది 5,300. ఇలాంటి పెద్ద అయితే పెట్టుబడి ఎప్పుడైతే పెట్టకండి. ఇదంతా ఒక ఎత్తు అయితే నేను చేసిన పెద్ద పని ఏంటంటే విజిటింగ్ కార్డులు ఒకటి వేయించాను ఫ్రెండ్స్. 1 కాదు, 2 కాదు, 100 కాదు, ఏకంగా 1000 విజిటింగ్ కార్డులు అయితే వేయించాను. ఎందుకంటారా, మనం వీడియో షూట్ చేయడానికి వెళ్తున్నాం. ఏంటి బాబు వీడియోలు తీస్తున్నారు ఏంటి, యూట్యూబ్ ఛానల్ అని అడుగుతున్నారు. అడిగినప్పుడు ఏం చేస్తున్నానంటే, అవునండి వేవ్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నాం. కానీ వాళ్ళకి ఎలాగా ఓపెన్ చేసుకోవాలో తెలియదు కదా. అందుకనే ఈ విజిటింగ్ కార్డ్ అయితే వేయించింది. అవునా, నిజమా? దీని మీద ఒక స్కానర్ అయితే ఉంది. ఈ స్కానర్ వారు మొబైల్లో గూగుల్లో స్కాన్ చేస్తే డైరెక్ట్ మన ఛానల్ అయితే ఓపెన్ అయిపోతుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని విజిటింగ్ కార్డులు అయితే వేయించాను. దీని ప్రైస్ వచ్చేసరికి 800 అయితే అయిపోయింది. మనకి వీడియోస్ అదే మన మన ఇంట్లో ఉండి వీడియో షూట్ చేయడానికి యూజ్గా ఉంటుందని ట్రైప్యాడ్ ఒకటి తీసుకున్నా. ఇది ఎంత అయింది,
1800 అయింది. ట్రైపాడ్ అయితే దీంట్లో లేదు. ఇప్పుడు స్టాండ్‌కైతే పెట్టేసింది ట్రైపాడ్. ఈ ట్రైపాడ్ 1800 పర్చేస్ చేశాను. ఎందుకంటే ఇది కొద్దిగా స్ట్రాంగ్‌గా ఉంది. బిల్డ్ క్వాలిటీ అంతా బావుంది. అందుకని దానికిచ్చిన బ్యాగ్ ఇది. నెక్స్ట్ వచ్చేసరికి ఇదైతే K8 మైక్ బ్యాగ్, జింబల్ బ్యాగ్ కింద వాడుతున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసరి క్వాడ్రాన్స్ మౌస్ ఒకటి తీసుకున్నాను మళ్ళీ. ఈ మౌస్ ఎంతైతే ఆహ్, 360 అయింది దీనికి. ఈ 360 కూడా మనం ఒకసారి అయితే కాలిక్యులేట్ చేద్దాం. 360 రూపీస్ ఇది. ఈ మౌస్ కూడా. మౌస్ అయితే బానే వర్క్ అవుతుంది ల్యాప్‌టాప్‌లకి. నెక్స్ట్ మన ట్యాబ్‌కైతే చెప్పాను కదా! గెలాక్సీ ట్యాబ్. ఈ ట్యాబ్‌కి అటు ఇటు పడినా ఇబ్బందిగా ఉండకూడదని నేనైతే పౌచ్ కూడా అయితే తీసుకుని ఇది ఫోల్డబుల్ పౌచ్ ఇది. స్ట్రాంగ్‌గా అయితే ఉంది. చాలా బాగుంది క్వాలిటీ ఇది. ఇలా దీని పెట్టుబడి అయితే చాలా అయితే పెట్టుబడి అయితే పెట్టేసాం యూట్యూబ్ మీద. ఇన్‌కమ్ వస్తదో రాదో తెలీదు. ఎప్పుడొస్తదో ఏంటో తెలీదు గానీ, మనమైతే ఇన్‌కమ్ అయితే చాలా దీని మీద చాలా అయితే ఇన్వెస్ట్ చేసాం. చూద్దాం ఈరోజు మనమైతే ఎంత ఇన్వెస్ట్ చేసామో అంతా అయితే చూద్దాం. కాలిక్యులేట్ చేద్దాం. ల్యాప్‌టాప్ వచ్చేసరికి 27,000. దాని తర్వాత ఆహ్, ల్యాప్‌టాప్ ఫ్యాన్ 700, 700. తర్వాత మొబైల్ 24,999 అంటే ఇంక 25,000 ప్లస్ 25,000 ప్లస్ తర్వాత ట్యాబ్ 12,000. 12,000 తర్వాత K8 మైకు. K8 మైక్ వచ్చేసరికి ఎంత 350. K8 మైక్ తర్వాత మన బోయా M1 మైక్. బోయా M1 మైక్ వచ్చేసరికి 600. దాని తర్వాత గింబల్ 5,300. 5,300 తర్వాత విజిటింగ్ కార్డ్ 800 అయింది. నెక్స్ట్ ట్రైపాడ్ 1800. 1800 తర్వాత మౌస్ 350. తర్వాత ఇంకేమున్నాయి మనం తీసుకున్నయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8 అంతే. టోటల్‌గా వచ్చేసరికి 73,900. ఇంకా మనం విజిట్ చేయడానికి రివ్యూ షూట్ చేయడానికెళ్ళినప్పుడైతే పెట్రోల్ ఖర్చులు అవి ఇవి లెక్కేసుకుంటే మినిమమ్ ఒక మాక్సిమం డైలీ ఒక రోజుకొచ్చేసరికి ఒక 500 ఖర్చేసుకోండి. అలా ఎన్ని వీడియోలు చేసామో అంత 500 లెక్కేసుకుంటే మాక్సిమం 74,400 రూపాయలొచ్చింది. మనకి ఇన్‌కమ్ వస్తదో, ఎప్పుడు మానిటైజేషన్ అవుద్దో, ఏంటో ఏమీ తెలీదు. ప్లస్ ఇంకోటి మర్చిపోయాను ఫ్రెండ్స్. ఈ అన్నిట్లికి బాగుంటదని ఒక చిన్న బ్యాగ్ అయితే తీసుకున్నాను. ఇదైతే దీని ప్రైస్ అయితే చాలా తక్కువ. ఎంతంటే 142 రూపీస్ ఓన్లీ. నాకు ఆన్‌లైన్‌లో నైట్ టైమ్ ఒక వీడియో ఎడిట్ చేస్తా ఉన్నాను. వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు ఫ్లిప్ ఫ్లిప్ ఫ్లిప్‌కార్ట్ నుంచి అయితే నోటిఫికేషన్ వచ్చింది. బ్యాగ్ 149 అని. సరే కదా అని వెంటనే ఓపెన్ చేసేటప్పటికి బ్యాగ్ ఇది 149 రూపీస్ అని ఉంది. సరే కదా అని వెంటనే నేను ఆర్డర్ చేసేటప్పటికి డిస్కౌంట్ కూడా ఇచ్చాడు. అలా 142 రూపీస్‌కి అయితే ఇది ఫ్లిప్‌కార్ట్‌లో అయితే వచ్చింది ఫ్రెండ్స్. దీనికి 142 రూపీస్ ప్లస్ 142 రూపీస్. ఇంకా 74,500, 542 రూపీస్. అంటే అక్షరాల రూ. 74,542. ఇంకా అలా ఖర్చులేసుకుంటే ఇంకా చాలా అయితే ఉన్నాయి. దయచేసి మీరైతే ఈ మిస్టేక్ అయితే ఎప్పుడు చెయ్యకండి. ఎందుకంటే యూట్యూబ్ ద్వారా ఎప్పుడు మనీ వస్తదో ఏంటో అయితే ఎవ్వరికీ తెలీదు. అందుకని మీరు ముందే ఫస్ట్ ఏమి అయితే ఇన్వెస్ట్ అయితే చేయకండి. మీ దగ్గరున్న మొబైల్ ఓన్లీ చిన్న మొబైల్ అయినా కెమెరా బాగుంటే చాలు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఒక మైక్ దాని క్వాలిటీ బాగుండేలాగా ఒక చిన్న మైక్ 350, 450 చెప్పాను కదా! ఈ K8 మైక్ అనేది చాలా బెస్ట్ అనిపించింది నాకు. ఈ మైక్‌నైతే మీరు పర్చేజ్ చేసి యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి. అంతేగాని ఇంత పెట్టుబడి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయాలంటే ల్యాప్‌టాపే ఉండాలని అయితే అనుకోకండి. మనకి మొబైల్ అప్లికేషన్ ఒకటైతే చాలా బావుంటది. ఏంటంటే కైన్ మాస్టర్. ఈ కైన్ మాస్టర్ అనేది మనం ఒక ఇయర్లీ ప్లాన్, మంత్లీ ప్లాన్ అయితే ఉందో దానివల్ల అయితే మనం పర్చేజ్ చేసుకోవచ్చు. అలా అయితే తీసుకోండి. అంతేగాని వేలు పెట్టేసి ల్యాప్‌టాప్‌కి, ట్యాబ్‌కి, గింబల్ ఇయన్నీ అయితే ఫస్ట్ అయితే మీరు పర్చేజ్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ చెప్పేదేంటంటే మీ దగ్గరున్న ఫోన్ యూజ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ అయితే ఒక చిన్న మైక్ అయితే తీసుకోండి. మీకు బాగా
వీడియోస్ వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తున్నాయి అనుకుంటే అప్పుడు ట్రైపాడ్ తీసుకోండి. అలా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అయితే మీరైతే పర్చేస్ చేయండి గానీ, ఒకేసారి ఇంత పెట్టుబడి అయితే పెట్టకండి. మనీ వేస్ట్ నేను ముందే చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్. మన వీడియోలో యూజ్ చేసి ప్రతి ఎక్విప్‌మెంట్ అయితే మీకైతే చూపించాను. నేను అలాగే పెట్టుబడి పెట్టాను. దానివల్ల యూజ్ అవుద్దో, యూజ్ అవ్వదో నాకైతే తెలీదు. తర్వాత వచ్చాయి అన్నాక కంటిన్యూ అవుదాం. కాకపోతే ఇప్పటిదాకా ఇదైతే పెట్టా. కాకపోతే మీ అందరిని మేము అడిగేది ఒకటే ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు అమౌంట్ ఏమి ఖర్చవ్వదు. మీ అకౌంట్‌లో ఒక 10,000 పోవు. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము ఏమైనా వీడియోస్ పెడితే మీకైతే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఆ నోటిఫికేషన్ కోసం మేము సబ్స్క్రైబ్ చేసుకోండి అనుకుంటా. దయచేసి మరొకసారి అడుగుతున్నాం ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ మొబైల్‌లో గాని, మీ ఫ్యామిలీ మెంబర్స్ మొబైల్‌లో గాని వేవ్యూ అని టైప్ చేసి మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకేమన్నా ఏదైనా విలేజ్ వేవ్యూ కావాలన్నా, మీకేదైనా పార్ట్ అయితే ఈ యొక్క చెప్పాను కదా! మన యూట్యూబ్ ఛానెల్‌లోనే ప్లేలిస్ట్ అయితే కొత్తది క్రియేట్ చేసాం. వాట్స్ ఇన్‌సైడ్ అలాంటి దాంట్లో మీకేమన్నా ఒక ఎలక్ట్రికల్ వస్తువు గాని, ఏదైనా ఐటెమ్ గాని మీరు ఓపెన్ చేసి చూపించండి బ్రో అంటే నేను తప్పకుండా అలాంటివి చేస్తాను. మీరైతే కామెంట్ చేయండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో, మీకు ఏ వీడియో నచ్చిందో అది కూడా కామెంట్ చేయండి. కొన్ని వీడియోస్ అయితే నేను పైనైతే కార్డ్స్‌లో అయితే వదులుతున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే వస్తాయి. ఖచ్చితంగా చూడండి. ఆ కార్డ్స్‌లో వదిలిన వీడియోస్ అయితే మీరు ఒకసారి ట్రై చేయండి. చూడండి. ఎండింగ్‌లో కూడా కొన్ని వీడియోలు ఉంటాయి. అవి కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. గుడ్ బై.